ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనునకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయుమనెను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను. గాని అహరోను కర్ర వారి కర్రలను మ్రింగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతను చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తముండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీయో రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టును. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక. ఆమెన్.